ఆత్మ నీ యందు ఉండి నీ తరపున తండ్రి అయిన దేవునికి ప్రార్థిస్తున్నారా? ఆ ప్రార్థన కన్నీటి ప్రార్థన అవుతుంది. ఈ అనుభవం మీకు ఎప్పుడన్నా ఉందా? ఇది ఎక్స్పీరియన్స్ లోకి వచ్చింది ఎప్పుడన్నా? దీన్ని మీరు ఫీల్ అయ్యారు ఎప్పుడన్నా? ప్రార్థనలో చేసిన దోషాన్ని బట్టి కావచ్చు, ఉన్నటువంటి ఇబ్బందిని బట్టి కావచ్చు, తీవ్రమైన ఇబ్బందిలో ఉన్నా సరే మనం ప్రార్థిస్తున్నప్పుడు మనకున్న సమస్యను బట్టి మన కళ్ళ ఉంటే నీళ్ళు వస్తాయి. సమస్య తీవ్రతను బట్టి పరిశుద్ధాత్మ గారు మన ద్వారా తండ్రికి విన్నవిస్తున్నప్పుడు కూడా మన కళ్ళంటి నీళ్ళు వస్తాయి. రాకపోతే మన భక్తులమే కాదండి, ప్రార్థనలో కన్నీరే రాకపోతే మనం క్రైస్తవులమే కాదు తెలుసా. అంటే పశ్చాత్తప్త హృదయం లేదన్నమాట, దేవుని మీద ఆనుకోవడం లేదన్నమాట, దేవుని సహాయత కొరకు చూడటం లేదన్నమాట, దేవునికి విజ్ఞాపన చేయటం లేదన్నమాట, దేవుని నువ్వు కన్న తండ్రిగా నువ్వు ఫీల్ అవ్వట్లేదన్నమాట, దేవుడి మీద నీకు నావాడు అనే భావన, నా తండ్రి అనే భావన నీకు లేదన్నమాట. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ తండ్రి కనపడిన వెంటనే నీ కళ్ళ నీళ్ళు చేస్తాయి. నాన్న కనపడి వెంటనే, అమ్మ కనపడినా, నాన్న కనపడినా వెళ్ళి వాళ్ళు వాటేసుకుని ఏడు చేస్తాయి. ఎందుకు? నా వాళ్ళు వచ్చారు, నా తండ్రి వచ్చాడు, నా తల్లి వచ్చింది అనే ఒక దగ్గరి భావన, అనుబంధం, రక్త సంబంధం అన్నమాట. అలాగే నీకేదన్నా తీవ్రమైన కష్టము, భయంకరమైన అనారోగ్యము లేక పశ్చాత్తాపము కలిగినప్పుడు ఆ ప్రార్థనలో నీకు దేవుని ముందు నువ్వు మోకాళ్ళు వేసినప్పుడు నీకు కన్నీరు రావట్లేదు అంటే ఇది తేడా ఉంది నీ భక్తిలో, లోపం ఉంది నీ భక్తిలో. నువ్వు దేవునికి దగ్గరగా లేవు, నువ్వు దేవుణ్ణి ఫీల్ అవ్వట్లేదు, తండ్రిగా నువ్వు భావించట్లేదు, తండ్రి అనే ప్రేమ నీకు లేదు, తండ్రికి చెప్పుకోవాలి అనేటటువంటి ఆలోచన నీకు లేదన్నమాట. అందుకే ఆ ప్రార్థన పొడిగా ఉంటుంది.